హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ పన్నీర్ కర్రీ. అన్నం చపాతీ పూరీకి పర్ఫెక్ట్ రెసిపీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వేగనవలసిన అవసరం లేదు, 50% ఫ్రై అయితే సరిపోతుంది. అందులోనే 2 తరిగిన టమాటా ముక్కలు వేసి 4 మినిట్స్ ఫ్రై చేయాలి. 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, అల్లం 1 ఇంచు, వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 4 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఇందులో వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అందులో కొత్తిమీర వేసుకుందాం. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.